ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుననే ప్రవచనం ఏ గ్రంథంలోనిది? ఆప్షన్ ఏ కీర్తనలు, ఆప్షన్ బి యెషయా, ఆప్షన్ సి దానియేలు, ఆప్షన్ డి జకర్యా గ్రంథము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. సెకండ్ క్వశ్చన్. రాజును అతని కుమారులను క్షేమముగా జీవించుటకు ప్రార్థించుటకు యాజకులను ఏర్పాటు చేసిన అన్య రాజు ఎవరు? ఆప్షన్ ఏ నెబుకద్నెజరు, ఆప్షన్ బి కోరెషు, ఆప్షన్ సి దర్యావేషు, ఆప్షన్ డి బెల్షస్సరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దర్యావేషు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. థర్డ్ క్వశ్చన్. ఎవరి ప్రార్థన ఆకాశమందున్న దేవుని నివాసమునకు చేరినది? ఆప్షన్ ఏ యాజకులు, ఆప్షన్ బి రాజులు, ఆప్షన్ సి పరిశుద్ధులు, ఆప్షన్ డి అధిపతులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాజకుల ప్రార్థన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనము. ఫోర్త్ క్వశ్చన్. ఏ రాజు యొక్క ప్రార్థనను ఆలకించి దేవుడు జనులను స్వస్థపరిచాడు? ఆప్షన్ ఏ హిజ్కియా, ఆప్షన్ బి సొలొమోను, ఆప్షన్ సి మనష్షే, ఆప్షన్ డి ఉజ్జియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హిజ్కియా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్. శ్రమలో తన్ను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ హిజ్కియా, ఆప్షన్ బి అహాబు, ఆప్షన్ సి మనష్షే, ఆప్షన్ డి ఉజ్జియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనష్షే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12-13 వచనాలు. సిక్స్త్ క్వశ్చన్. నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి ఎజ్రా, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి సొలొమోను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎజ్రా. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. సెవెంత్ క్వశ్చన్. దేవుని మందిరం ఎదుట ఏడ్చుచు పాపములు ఒప్పుకొనుచు ప్రార్థించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి ఎజ్రా, ఆప్షన్ సి మెషక్, ఆప్షన్ డి ఎస్తేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎజ్రా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. ఎయిత్ క్వశ్చన్. ఇశ్రాయేలీల పక్షముగా ప్రార్థించిన రాజ ఉద్యోగి ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి షెడ్రక్, ఆప్షన్ సి మెషక్,
ఆప్షన్ డి అబెద్నగో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెహెమ్యా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. 9th క్వశ్చన్. ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు ఎవరు? ఆప్షన్ ఏ జబ్ది, ఆప్షన్ బి ఆసాపు, ఆప్షన్ సి మీకా, ఆప్షన్ డి మత్తన్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మత్తన్యా. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. 10th క్వశ్చన్. ఎవరు తన స్నేహితుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు పూర్వపు స్థితి తిరిగి వచ్చినది? ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి యోనాతాను, ఆప్షన్ సి హిజ్కియా, ఆప్షన్ డి యోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోబు భక్తుడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. 11th క్వశ్చన్. నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక అనే వాక్య భాగము ఏ గ్రంథంలోనిది? ఆప్షన్ ఏ సామెతలు, ఆప్షన్ బి కీర్తనలు, ఆప్షన్ సి యోబు, ఆప్షన్ డి ప్రసంగి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కీర్తనల గ్రంథము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 12th క్వశ్చన్. ఎప్పుడు భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు? ఆప్షన్ ఏ విమర్శ కాలమందు, ఆప్షన్ బి దర్శన కాలమందు, ఆప్షన్ సి శ్రమ కాలమందు, ఆప్షన్ డి పండుగ సమయంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దర్శన కాలమందు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనము. 13th క్వశ్చన్. ప్రార్థన ఆలకించువాడా ఎవరు నీ యొద్దకు వస్తారని కీర్తనాకారుడు అంటున్నాడు? ఆప్షన్ ఏ విశ్వాసులు, ఆప్షన్ బి సర్వ శరీరులు, ఆప్షన్ సి సర్వజీవులు, ఆప్షన్ డి గనులైన వారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్వ శరీరులు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము. 14th క్వశ్చన్. దేవుడు ఎవరి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ విశ్వాసుల, ఆప్షన్ బి దిక్కులేని వారి, ఆప్షన్ సి గొప్పవారి, ఆప్షన్ డి కానుకిచ్చువారి. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దిక్కులేని వారి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. 15th క్వశ్చన్. దేవుని నామమును బట్టి ప్రార్థన చేయువారిలో ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ దానియేలు, ఆప్షన్ బి సమూయేలు, ఆప్షన్ సి అబ్రహాము, ఆప్షన్ డి నోవాహు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమూయేలు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనము. 16th క్వశ్చన్. ఎవరు చేసే ప్రార్థన దేవునికి ఆనందకరము? ఆప్షన్ ఏ విశ్వాసులు, ఆప్షన్ బి ప్రార్థనాపరులు, ఆప్షన్ సి రాజులు, ఆప్షన్ డి యథార్థవంతులు.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, యథార్థవంతుల ప్రార్థన. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. 17th క్వశ్చన్. ఏమి వినకుండా వారి చెవిని తొలగించుకుని వాని ప్రార్థన దేవునికి హేయము. ఆప్షన్ ఏ గద్దింపు, ఆప్షన్ బి ధర్మశాస్త్రము, ఆప్షన్ సి హెచ్చరిక, ఆప్షన్ డి సాక్ష్యము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధర్మశాస్త్రము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. 18th క్వశ్చన్. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని స్వస్థపరిచాడు. ఆప్షన్ ఏ ఐగుప్తీయులను, ఆప్షన్ బి ఇశ్రాయేలీయులను, ఆప్షన్ సి సిరియన్లను, ఆప్షన్ డి యూదా వారిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐగుప్తీయులను. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. 19th క్వశ్చన్. మా ప్రార్థన నీ యొద్దకు రానియకుండా ఏమి చేసి ఉన్నామని భక్తుడు అంటున్నాడు. ఆప్షన్ ఏ చెవులు మూసుకునుట, ఆప్షన్ బి ముఖము తిప్పుకొనుట, ఆప్షన్ సి మేఘము కప్పుకొనుట, ఆప్షన్ డి ముఖము దాచుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మేఘము కప్పుకొని ఉన్నావు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 44వ వచనము. 20th క్వశ్చన్. దానియేలు ఏమి తెరచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆప్షన్ ఏ కిటికీ, ఆప్షన్ బి తలుపులు, ఆప్షన్ సి మనస్సు, ఆప్షన్ డి ధననిధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిటికీ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. 21st క్వశ్చన్. మా స్వనీతి కార్యములను బట్టి మేము ప్రార్థించటలేదు అనిన భక్తుడు ఎవరు. ఆప్షన్ ఏ అబ్రహాము, ఆప్షన్ బి దానియేలు, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి పౌలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దానియేలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. 22nd క్వశ్చన్. పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా ఆయన నా ప్రార్థన ఆలకించెను అనిన భక్తుడు ఎవరు. ఆప్షన్ ఏ యోనా, ఆప్షన్ బి హిజ్కియా, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి యోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యోనా. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 23rd క్వశ్చన్. ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండకూడదు. ఆప్షన్ ఏ భక్తుల వలె, ఆప్షన్ బి భక్తిహీనుల వలె, ఆప్షన్ సి వేషధారుల వలె, ఆప్షన్ డి విశ్వాసుల వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేషధారుల వలె. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. 24th క్వశ్చన్. ఎక్కడకు వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయవలెను. ఆప్షన్ ఏ మిద్దె మీదకి, ఆప్షన్ బి గదిలోనికి, ఆప్షన్ సి మందిరంలో, ఆప్షన్ డి కొండలలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. 25th క్వశ్చన్. ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని యేసుని వద్దకు తీసుకొని వచ్చారు? ఆప్షన్ ఏ పెద్దలను, ఆప్షన్ బి వృద్ధులను, ఆప్షన్ సి చిన్న పిల్లలను, ఆప్షన్ డి వికలాంగులను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చిన్న పిల్లలను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనము. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.